రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు ఫెడరల్ ఫ్రంట్ పేరిట కుట్రలు పన్నుతున్నారని మంత్రులు యనమల, కాలువ శ్రీనివాసులు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. కేసీఆర్, జగన్ను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన వారితో జగన్ ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈ ముగ్గురి కుట్రపూరిత కలయికపై ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఇలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక ఎట్లాగైనా అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఫెడరల్ ఫ్రంట్ అనే పేరుతోటి ఒక కార్యక్రమాన్ని, కుట్రని నిర్వహిస్తున్నటువంటి కొన్ని పార్టీలు. దాంట్లో ప్రధానమైనటువంటి వాళ్ళ ఉద్దేశం జగన్ స్కిన్ కాపాడుకోవడానికి, కేసీఆర్ తెలుగు ప్రజల మీద ఉండేటువంటి కక్ష తీర్చుకోవడానికి, మోడీ సహాయం చేయకపోగా చంద్రబాబు నాయుడు మీద ఉండేటువంటి కోపంతో వీళ్ళ ముగ్గురు కూడా ఏకమయ్యి ఈ ఫ్రంట్ అనేటువంటి పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న చూసాం, కేసీఆర్ తో జతగట్టడానికి ఆయన కొడుకు కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చినాడు. వాళ్ళందరినీ చూస్తే భయం వేస్తుంది, వీళ్ళందరికీ పదవులు వస్తే మొత్తం రాష్ట్రాన్ని దోచేస్తారేమో అని.